అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి నిరసన సెగ తగిలింది. ఎంపీ గోబ్యాక్ అంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు నినాదించారు. అరకు అసెంబ్లీ సమన్వయకర్తగా మాధవిని నియమించడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హుకుంపేటలో ఓ కార్యక్రమానికి వచ్చిన సమయంలో ఎంపీని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేయడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. బయటి వారికి టికెట్ ఇస్తే బుద్ధి చెప్తామని నాయకులు బహిరంగంగానే హెచ్చరించారు. జగన్ ప్రకటించిన ఇన్ఛార్జీల రెండో జాబితాలో మాధవి పేరును ప్రకటించడంతో స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి నిరసన సెగ తగిలింది. ఎంపీ గోబ్యాక్ అంటూ వైసీపీ నేతలు కార్యకర్తలు నినాదించారు. అరకు అసెంబ్లీ సమన్వయకర్తగా మాధవిని నియమించడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హుకుంపేటలో ఓ కార్యక్రమానికి వచ్చిన సమయంలో ఎంపీని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేయడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. బయటి వారికి టికెట్ ఇస్తే బుద్ధి చెబుతామని నాయకులు బహిరంగంగానే హెచ్చరించారు. జగన్ ప్రకటించిన ఇన్ఛార్జీల రెండో జాబితాలో మాధవి పేరును ప్రకటించడంతో స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి నిరసన సెగ తగిలినట్టు చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంజన, ఉమ్మడి విశాఖ జిల్లా అరకుకు చెందిన అంటే ఎంపీ వైసీపీ ఎంపీకి గొట్టేటి మాధవికి అంటే ఇవాళ నిరసన సెగ తగిలింది. అంటే ఆవిడకు అరకు అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించడంతో అక్కడున్న స్థానికులు కూడా ఆమెను అడ్డుకున్నారు. అసలు అంటే ఇది ఎక్కడ జరిగిందంటే హుకుంపేటలోని ఒక గ్రామానికి వెళ్తే అక్కడ గొడ్డేటి మాధవ్ని వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు కూడా అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి గో బ్యాక్ అంటే చేసి నినాదాలు చేశారు. అంటే బయటి వారికి టికెట్ ఇస్తే బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా అక్కడున్న స్థానికులు కూడా హెచ్చరించారు. చివరగా ఆమె చేసేదేమీ లేక అక్కడ నుంచి పలాయనం చెందారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.